షలోం. దేవుని పరిశుద్ధ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవాతి దేవుడు గడిచిన దినమంతా ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి మరొక దినములోనికి మనల్ని అందరినీ నడిపించడానికి దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. అపోస్తులైన పౌలు రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయున్నది. మరి ఇక్కడ ఆత్మానుసారం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే కనుక మనము ఈ యొక్క రోమేయులకు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయం 14వ వచనంలో చూడగలుగుతాం ఆత్మీయమైన మనసు ఏంటో. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు యెషువా మెస్సీను ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనుకొడి. మనము ఎవరిని ధరించుకోవాలండి? యెషువా మెస్సీను ధరించుకొని ఇంకా శరీరానుసారమైన ఆలోచన చేయకూడదంట. ఇంకా చూడండి, శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడదు. శరీర క్రియల గురించి ఆలోచన చేయకూడదు. శరీర క్రియల గురించి, శరీర కోరికల గురించి ఆలోచించకుండా ఉండడమే ఆత్మానుసారమైన జీవితము. అది నిజంగా యేసుక్రీస్తు యెషువా మెస్సీను ధరించుకొని ఆయన చూపించిన ప్రేమను ధరించుకొని ఆయన ఆజ్ఞల మూలముగా, ఆయన యొక్క బోధన మూలంగా జీవిస్తే గనక మనము ఆత్మానుసారులుగా లిఖించబడతాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కొయ్యను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కొయ్యను. ఏంటండి, నువ్వు శరీరేచ్ఛలను నెరవేరుస్తుంటే గనక నీవేమవుతావండి? నువ్వు క్షయము అంటే నశించిపోయే పంట, అంటే ఫలాలు, నువ్వు శరీరానుసారమైన ఫలాలు ఎలా ఉంటాయంటే క్షయము, నశించిపోయేవి. అయితే మరి ఆత్మను బట్టి విత్తితే కనుక అవే ఫలాలండి నిత్య జీవము. అంటే ఆత్మానుసారమైన జీవితము నిత్య జీవములో నడిపిస్తే, శరీరానుసారమైన జీవితము నిత్య నరకంలోనికి, అంటే క్షయము నశించిపోయే నరకంలోనికి నిన్ను నడిపిస్తుందనే విషయాన్ని మనం ఈ మాటల ద్వారా గ్రహించాలి. కాబట్టి మొదటి మాటలో చెప్పినట్టుగా ఆత్మానుసారంగా జీవిస్తే మనకు 2 ప్రయోజనాలు. 1 నిత్య జీవము, 2 సమాధానము. నాకు సమాధానం లేదు, సంతోషం లేదు, శాంతి లేదు అంటున్నావేమో. ఎందుకు లేదంటే, ఒకవేళ నీవు ఇంకా ఈ యొక్క శరీరేచ్ఛలను, లోకానుసారమైన జీవితాన్ని నువ్వు నెరవేరుస్తున్నావేమో, దేవుణ్ణి నమ్ముకొని ఆయనను అంగీకరించి కూడా ఇంకా నువ్వు ఈ లోకంలో నడుస్తూ ఉంటే నువ్వు సాతాను సంబంధివే, దేవుని సంబంధమే ఎట్టి పరిస్థితులను కాదు. కాబట్టి మనము ధరించుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యెషువా మెస్సీని ధరించుకున్న వారే శరీరేచ్ఛల గురించి ఆలోచన చేయకుండా ఆత్మ సంబంధులుగా జీవించాలనే ఒక గొప్ప మర్మాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వచనాల ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి సమాధానం పొందుకోవాలంటే సమాధానానికి కర్త అయిన దేవుని ఆజ్ఞల మూలముగా, అనగా ఆత్మానుసారముగా జీవించుటయే. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట చొప్పున, ఆయన నిత్య జీవంలో రాయించబడిన వాక్యము చొప్పున జీవిస్తున్నామో మనము శరీరేచ్ఛలను నెరవేర్చం. ఎందుకంటే దేవుడు అంటే భయపడుతున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, ఆయన మార్గంలోనే మనం నడుస్తున్నాం. ఏ విషయంలోనైనా ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయనను ముందు పెట్టి మనం నడుస్తున్నప్పుడు ఇంక ఈ లోకానికి భయపడవలసిన అవసరం ఏముంది? ఇంక ఈ లోకానికి లొంగిపోవలసిన అవసరం ఏముంది? అనగా శరీరేచ్ఛలు నెరవేర్చవలసిన అవసరం లేనే లేదు. కాబట్టి నీవు ఆత్మ సంబంధివి కనుక నీవు నిత్య జీవానికి అర్హుడవు, నీవు సమాధానాన్ని పొందుకుంటావు, శాంతిని పొందుకుంటావు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ఈ ఒక్క మాటలో చెప్పబడిన ఈ వాక్యంలోనే ఉంది. నీకు సమాధానం కావాలంటే నీవు ఆత్మానుసారిగా జీవించు. ఆత్మానుసారిగా జీవిస్తే నీకు నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది,
సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క మాటకు లోబడి ఆయన అధికారం క్రింద ఆయన చిత్తం చొప్పున నడుస్తూ ఆయన ఆజ్ఞలను ప్రేమించడం ద్వారా ఆయనను ప్రేమిస్తే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదండి. కాబట్టి అటు రీతిగా మనం అందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆత్మానుసారులుగా జీవించి నిత్య జీవానికి సమాధానానికి అర్హులమవుదాము. దేవుడి మాటను మన యొక్క హృదయాలలో నాటింపజేసి ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మన కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ఈరోజు నీ వాక్కు ద్వారా మాకు సమాధానాన్ని ఇచ్చారు, నీ వాక్కు ద్వారా మాకు నిత్య జీవాన్ని ఇచ్చారు ప్రభువా. అవును తండ్రి, మేము ఆత్మానుసారులుగా జీవిస్తేనే ఆ యొక్క సమాధానము, ఆ యొక్క నిత్య జీవానికి మేము అర్హులం అవుతామని మాకు తెలియజేశారు ప్రభువా. నాయన, ఈ సమయంలో ఎవరైతే నీ వాక్కు ద్వారా నిత్య జీవాన్ని పొందాలని, సమాధానాన్ని పొందాలని, శాంతిని పొందాలని, సంతోషాన్ని పొందాలని ఆశపడుతున్నారో వారి హృదయాల నిండా తండ్రి ప్రభువా ఆత్మానుసారమైన ఆలోచనలు, ఆత్మానుసారమైన బ్రతుకు, అక్షయమైన ఆత్మ ఫలములను ఫలిస్తూ నీ యందు భయభక్తులు కలిగి నిత్య జీవానికి అర్హులమైన కృపను దయచేయమని, విన్న మాటను మా హృదయంలో నాటింపజేసి ఫలింపచేయమని, ఈ మాటను బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. షలోం.